హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై SP2. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి బంధుత్వము. ఇది బంధుత్వంలో సెకండ్ పార్ట్. పార్ట్ 1లో మనము ఆల్రెడీ బంధుత్వము రకాలు అంటే చూడండి, ఈ బంధుత్వంలో రకాలు ప్రాథమిక బంధుత్వము, గౌణ బంధుత్వము, తృతీయ బంధుత్వము, అదేవిధంగా బంధుత్వ ఆచరణలు అనేవి పార్ట్ 1లో చూడడం జరిగింది. అదేవిధంగా ఈ సెకండ్ పార్ట్లో బంధుత్వము పరిభాష అంటే ఏందో చూద్దాము. చూడండి, బంధుత్వ పరిభాష. బంధుత్వ పదం బంధువర్గంలోని సభ్యులు ఒకరికొకరు మధ్య గల సంబంధాన్ని ఒకరికొకరి మధ్య గల సంబంధాన్ని తెలిపే పదాన్ని వచ్చేసి బంధుత్వ పదము అని అంటారు. బంధుత్వ పదం అంటే మళ్ళీ ఒకసారి చూడండి, బంధువర్గంలోని సభ్యులకు ఒకరికొకరు మధ్య గల సంబంధాన్ని తెలిపే పదాన్ని వచ్చేసి బంధుత్వ పదముని అంటారు. చూడండి, ఈ బంధుత్వ పదం అనేది ఒక్కో అర్థాన్ని ఇస్తుంది. ఒక్కొక్క బంధుత్వ పదం అనేది ఒక్కో అర్థం ఇస్తుంది. అదేవిధంగా ఈ బంధుత్వ పదం అనేది చూడండి, విలువలు, ఆచరణలు, అదేవిధంగా సూచనలను కలిగి ఉంటాయి. ఈ బంధుత్వ పదం అనేది ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఇస్తుంది. అదేవిధంగా ఈ బంధుత్వ పదం వచ్చేసి విలువలు, ఆచరణలు, సూచనలు కలిగి ఉంటాయి. ఈ బంధుత్వ పదాలను చూడండి, ఈ బంధుత్వ పదాలను ముర్దాక్ వచ్చేసి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ బంధుత్వ పదాన్ని ముర్దాక్ వచ్చేసి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి వచ్చేసి ఉపయోగిత రీతి, ఇక రెండోది వచ్చేసి భాషా నిర్మితి, ఇక మూడోది వచ్చేసి అనువర్తన పరిధి. ఈ బంధుత్వ పదాన్ని చూడండి, ఈ బంధుత్వ పదాన్ని ముర్దాక్ వచ్చేసి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ఉపయోగిత రీతి, రెండోది వచ్చేసి భాషా నిర్మితి, మూడోది వచ్చేసి అనువర్తన పరిధి. ఇప్పుడు ఈ 3 గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ చూడండి, ఉపయోగిత రీతి. బంధుత్వంలో చూడండి, బంధుత్వంలో ఒక పదాన్ని ఏ రకంగా వాడబడుతున్నామో చూడండి, ఏ రకంగా వాడుతున్నాము అనే విషయం వచ్చేసి ఈ ఉపయోగిత రీతి ద్వారా తెలుస్తుంది. అంటే చూడండి, ఒక పదం అంటే అమ్మ కానీ, నాన్న కానీ, మామ కానీ, అత్త కానీ, నానమ్మ కానీ, ఇలా ఈ బంధుత్వ పదంలో ఏ రకంగా ఈ పదాన్ని వాడుతున్నామనేది ఈ ఉపయోగిత రీతి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ఉపయోగిత రీతి కూడా తిరిగి మళ్ళీ 2 రకాలు. ఒకటి వచ్చేసి సంబోధన పదము, రెండోది వచ్చేసి అన్వయ పదము. ఈ విధంగా ఈ ఉపయోగిత రీతిని కూడా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి వచ్చేసి సంబోధన పదము, రెండోది వచ్చేసి అన్వయ పదం. మళ్ళా చూడండి ఒకసారి, ఉపయోగిత రీతి అంటే బంధుత్వంలో ఒక పదాన్ని ఏ రకంగా వాడబడుతున్నాము అనే విషయం వచ్చేసి ఈ ఉపయోగిత రీతి ద్వారా తెలియజేస్తుంది. అంటే చూడండి, ఒక పదం అమ్మ కానీ, నాన్న కానీ, మామయ్య కానీ, అత్త కానీ, నానమ్మ కానీ అనే పదాన్ని ఎవరికి ఏ కారణం చేత వాడబడుతున్నాము అనేది ఈ ఉపయోగిత రీతి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ఉపయోగిత రీతి అనేది మళ్ళా తిరిగి 2 రకాలు. ఒకటి వచ్చేసి సంబోధన పదము, రెండోది వచ్చేసి అన్వయ పదము.
ఇప్పుడు మనం ఈ సంబోధన పదం అంటే ఏంది, అన్వయ పదం అంటే ఏంది తెలుసుకుందాం. సంబోధన పదం. సంబోధన పదం అంటే చూడండి, బంధువర్గంలో ఒకరు అది చర్చించుకున్న సమయంలో సంబోధించే పదాన్ని చూడండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో సంభాషించుతున్న సమయంలో అతనిని సంబోధించే పదాన్ని, ఒకరికొకరు సంబోధించే పదాన్ని వచ్చేసి సంబోధన పదం అని అంటారు. అదేవిధంగా ఈ సంబోధన పదం అనేది ఎప్పుడూ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని సూచించే అవకాశం లేదు. ఈ సంబోధన పదం అనేది ఒక వ్యక్తిని ప్రత్యేకంగా సూచించడం అనేది అవకాశం లేదు. ఎందుకంటే చిన్న పిల్లలు కానీ, యుక్త వయసులో ఉన్న పిల్లలు కానీ, యుక్త వయసు వారు కానీ ఒక వ్యక్తిని అంకులని కానీ, మగవారిని అయితే అంకులని కానీ, ఆడవారిని అయితే ఆంటీ అని పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ అంకుల్ అనేవారు తల్లి యొక్క సోదరుడు కాదు, ఆంటీ అంటే తండ్రి యొక్క సోదరి కాదు. ఇది ఒక సంబోధన, దీనినే సంబోధన పదం అని అంటారు. మరొకసారి చూడండి, ఒక బంధువర్గంలో బంధువులు సంభాషించుతున్నప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని సంబోధించే పదాన్ని వచ్చేసి సంబోధన పదం అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి అన్వయ పదం. ఈ అన్వయ పదం అనేది చూడండి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్న సమయంలో మూడవ వ్యక్తి గురించి చూడండి. అన్వయ పదం అంటే చూడండి, ఇద్దరు వ్యక్తులు సంభాషించుకునే సమయంలో మూడవ వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే పదాన్ని అన్వయ పదము అని అంటారు. చూడండి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడుకుంటున్న సమయంలో మూడవ వ్యక్తి గురించి సంభాషించే పదాన్ని వచ్చేసి అన్వయ పదము అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒకవేళ అమ్మ కానీ నాన్న కానీ ఉన్నట్లయితే వీళ్ళు ఈ మూడో వ్యక్తి గురించి సంభాషించుకునేటప్పుడు మా అమ్మ ఊరికి వెళ్ళింది, మా నాన్న ఇక్కడ వచ్చేసి మా నాన్న ఊరికి వెళ్ళాడు అని చెప్తున్న సందర్భంలో అమ్మ నాన్న అనే పదాలు వచ్చేసి అన్వయ పదాలు అవ్వడం జరుగుతుంది. చూడండి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్న సమయంలో మూడవ వ్యక్తి గురించి సంభాషించడాన్ని అన్వయ పదము అని అంటారు. ఈ అన్వయ పదం వచ్చేసి అమ్మా నాన్న, అంటే అమ్మా నాన్న అని కాదు, ఇక్కడ ఎవరి గురించి చెప్తారో ఆ పదం వచ్చేసి అన్వయ పదం అవుతుంది. ఇక్కడ అమ్మ బదులు నాన్న బదులు అమ్మమ్మ కానీ నానమ్మ కానీ, అదే కదా మామ కానీ అత్త కానీ అన్న కానీ చెల్లెలు కానీ ఎవరున్నా కానీ ఆ పదం వచ్చేసి అన్వయ పదం అవుతుంది. ఈ ఉపయోగిత రీతిలో వచ్చేసి రెండు పదాల గురించి సంబోధన పదము, అన్వయ పదము. ఈ విధంగా మూడవ వ్యక్తి గురించి చెప్పడాన్ని అన్వయ పదం అని అంటారు. ఇక నెక్స్ట్ చూడండి, భాష నిర్మాణము. భాషా నిర్మితి అంటే బంధుత్వానికి సూచించడానికి ఉపయోగించే పదంలోని భాష ఏ రకంగా ఉంది, ఆ పదం దేనిని సూచిస్తుంది అనే అంశాలను ఈ భాష నిర్మాణము తెలుపుతుంది. చూడండి, బంధుత్వానికి ఉపయోగించే పదం, ఆ పదం ఏ రకంగా ఉంది, ఆ పదం దేనిని సూచిస్తుంది అనే అంశాలను ఈ భాషా నిర్మితిని సూచిస్తుంది. చూడండి, బంధుత్వానికి ఉపయోగించబడే ఏదైనా ఒక బంధువర్గంలోని ఒక పదం, అది అత్తయ్య కానీ నానమ్మ కానీ అమ్మ కానీ నాన్న కానీ చిన్నాన్న కానీ పెద్దనాన్న కానీ, ఆ పదంలోని భాష ఏ రకంగా ఉంది, ఆ పదం దేనిని సూచిస్తుంది అనే అంశాలను ఈ భాష నిర్మాణం అనేది సూచించడం జరుగుతుంది. ఇది మళ్ళా తిరిగి ఈ భాషా నిర్మాణం అనేది తిరిగి మళ్ళీ మూడు రకాలు. ఒకటి వచ్చేసి ప్రాథమిక పదము, ఇక రెండవది వచ్చేసి వ్యుత్పన్న
పదము. ఇక మూడవది వచ్చేసి వివరణాత్మక పదము. వివరణాత్మక పదము. చూడండి, ఈ భాష నిర్మితి తిరిగి మళ్ళీ 3 రకాలు. ఒకటి ప్రాథమిక పదము, రెండోది వ్యుత్పన్న పదము, మూడోది వచ్చేసి వివరణాత్మక పదము. ఇంకా వీటి గురించి తెలుసుకుందాము. భాషా నిర్మితిలో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాథమిక పదం. పేరులోనిది ప్రాథమిక పదం అంటే దగ్గరి సంబంధం ఉన్న ప్రాథమిక బంధువులకు వాడేది. చూడండి, దగ్గరి సంబంధం ఉన్న ప్రాథమిక బంధువులకు వాడే పదమే ప్రాథమిక బంధువులకు వాడే పదమే వచ్చేసి ఈ ప్రాథమిక పదం. ఈ ప్రాథమిక పదం అనేది విభజించడానికి వీలు లేనిది. ప్రాథమిక పదం అనేది విభజించడానికి వీలు లేనిది. ఈ ప్రాథమిక పదం అనేది విభజించడానికి వీలు లేదు. అదేవిధంగా ఈ పదాలను కొందరు వ్యక్తులకు మాత్రమే వాడతాము. ఈ ప్రాథమిక పదం అనేది కొందరు వ్యక్తులకు మాత్రమే వాడతాము. చూడండి, ఆల్రెడీ మనము ప్రాథమిక బంధువులలో తెలుసుకున్నాము. ఈ ప్రాథమిక పదం అనేది ఎవరిని సూచిస్తుందంటే తండ్రి, తల్లి, అదేవిధంగా భార్య, భర్త, కొడుకు, కూతురు. ఈ విధంగా ఈ ప్రాథమిక పదం అనేది సూచించడం జరుగుతుంది. ఎందుకంటే వీటిని విభజించడానికి వీలు ఉండదు. కావున ప్రాథమిక పదం అంటే చూడండి, ప్రాథమిక పదం అనగా దగ్గరి సంబంధం ఉన్న ప్రాథమిక బంధువులకు వాడే పదం. ఇది విభజించడానికి వీలు లేదు. ఇది కొందరు వ్యక్తులకు మాత్రమే ఈ ప్రాథమిక పదాన్ని వాడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి తండ్రి, తల్లి, భార్య, భర్త, భార్య, కొడుకు, కూతురు. ఈ విధంగా కొందరు వ్యక్తులకు మాత్రమే ఈ ప్రాథమిక పదాన్ని వాడటం జరుగుతుంది. నెక్స్ట్ వ్యుత్పన్న పదం. వ్యుత్పన్న పదం అంటే చూడండి, వ్యుత్పన్న పదం అంటే రెండు ప్రాథమిక పదాలు కలిసి ఏర్పడే పదమే ఉత్పన్న పదము. రెండు ప్రాథమిక పదాలు కలిసి ఏర్పడే పదమే ఈ ఉత్పన్న పదం. ఈ ప్రాథమిక పదంతో పాటు చూడండి, ప్రాథమిక పదం అంటే ఆల్రెడీ మనం ఇందులో చెప్పాము. తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, అదేవిధంగా భార్య, భర్త, కూతురు, కొడుకు. ఈ విధంగా ఈ ప్రాథమిక పదాల గురించి ఇక్కడ చెప్పాము కదా. అదే ఈ ప్రాథమిక పదాలు రెండు ప్రాథమిక పదాలు కలిసి ఏర్పడే పదమే వ్యుత్పన్న పదం. అంటే చూడండి, రెండు ప్రాథమిక పదాలు అంటే ఏంటో చూద్దాము. ఒకటి తల్లి, తండ్రిని ఉదాహరణ తీసుకుంటే తల్లి, తండ్రిని ఉదాహరణ తీసుకుంటే తండ్రి యొక్క తమ్ముడిని చిన్నాన్న అని పిలవడం జరుగుతుంది. ఈ రెండు పదాలు చూడండి, వ్యుత్పన్న పదంలో రెండు పదాలు అనేవి కలవడం జరిగింది. చిన్నాన్న, ఆల్రెడీ తండ్రిని నాన్న అంటాం కదా, ఇక్కడ చిన్నాన్న. దీనిని రెండు పదాలు కలిసి ఏర్పడడం జరిగింది కాబట్టి దీన్ని వ్యుత్పన్న పదం అని అంటారు. అదేవిధంగా తల్లి యొక్క చెల్లెలను ఏమంటారంటే పినతల్లి అని అనడం జరుగుతుంది. ఇక్కడ రెండు ప్రాథమిక పదాలు కలిసి ఈ వ్యుత్పన్న పదం అనేది ఏర్పడడం జరిగింది. దీనినే వ్యుత్పన్న పదం అని అంటారు. మళ్ళీ ఒకసారి చూడండి, రెండు ప్రాథమిక పదాలు కలిసి ఏర్పడే పదమే ఈ ఉత్పన్న పదం అని అంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి వివరణాత్మక పదం. వివరణాత్మక పదం అంటే చూడండి,
రెండు ప్రాథమిక పదాలు కలిసి ఏర్పడే రెండు ప్రాథమిక పదాలు కలిసి ఏర్పడే పదాలను వచ్చేసి ఉత్పన్న పదం అని అంటారు కదా. ఈ ఉత్పన్న పదం ఏ రకంగా బంధువు అవుతారో వివరించడాన్ని వివరణాత్మక పదం అని అంటారు. ఉదాహరణకు అమ్మమ్మ, నాయనమ్మ. ఈ రెండు పదాలను తీసుకున్నట్లయితే ఈ రెండు పదాలను వివరించడాన్ని వివరణాత్మక పదం అని అంటారు. వివరణాత్మక పదం అంటే అమ్మ ప్లస్ అమ్మ, అమ్మమ్మ అవుతుంది కదా. ఈ అంటే అమ్మ యొక్క అమ్మ అని అర్థం. దీనిని వివరిస్తుంది కాబట్టి ఇది వివరణాత్మక పదం. అదేవిధంగా నాయనమ్మ, నాయన ప్లస్ అమ్మ అంటే ఈ అమ్మ అనేమ నా తండ్రి యొక్క అమ్మ కాబట్టి నాయనమ్మ అవుతుంది. ఈ విధంగా ఈ వ్యుత్పన్న పదాన్ని వివరించడాన్ని వివరణాత్మక పదం అని అంటారు. ఎగ్జాంపుల్ చూసినాం కదా, అమ్మమ్మ, నాయనమ్మ. అమ్మమ్మ ఏ విధంగా అమ్మమ్మ అవుతుందో వివరించడాన్ని వివరణాత్మక పదం అంటారు. అదేవిధంగా నాయన ప్లస్ అమ్మ, నాయనమ్మ అవుతుంది కదా. ఈ అమ్మ తండ్రి యొక్క అమ్మ కాబట్టి ఈ విధంగా వివరించడాన్ని వివరణాత్మక పదం అని అనడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అనువర్తన పరిధి. ఈ అనువర్తన పరిధి అంటే ఏం లేదండి, చూడండి, బంధువర్గంలో ఒక పదం ఎంతమందికి వర్తిస్తుందో తెలియజేసే దానిని ఈ అనువర్తన పరిధి అని అంటారు. చూడండి, ఏదైనా ఒక పదం అనేది ఎంతమందికి వర్తిస్తుందో తెలియజేయడాన్ని అనువర్తన పరిధి అని అంటారు. ఈ అనువర్తన పరిధి తిరిగి మళ్ళీ రెండు రకాలు. ఒకటి వచ్చేసి సూచక పదము, రెండోది వచ్చేసి వర్గాత్మక పదము, వర్ణనాత్మక పదం కాదు, వర్గాత్మక పదము. ఇందులో భాషా నిర్మితిలో 3 రకాలు, ఉపయోగిత రీతిలో 2 రకాలు. ఈ ఉపయోగిత రీతిలో వచ్చేసి సంబోధన పదము, అదేవిధంగా రెండోది వచ్చేసి అన్వయ పదము. అదే భాషా నిర్మితిలో వచ్చేసి ప్రాథమిక పదము, ఉత్పన్న పదము, అదేవిధంగా వివరణాత్మక పదము. అదేవిధంగా అనువర్తన పరిధిలో చూడండి, సూచక పదము, వర్గాత్మక పదాలని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇప్పుడు సూచక పదం అంటే ఏంటి, వర్గాత్మక పదం అంటే ఏంటి తెలుసుకుందాము. నెక్స్ట్ చూడండి, వర్గాత్మక పదం అంటే బంధువర్గంలో ఒక పదాన్ని ఒకరికంటే ఎక్కువ మంది ఉపయోగిస్తే, ఒక పదాన్ని ఒకరికంటే ఎక్కువ మంది ఉపయోగిస్తే దానిని వర్ణాత్మక పదము అంటారు. ఈ వర్ణాత్మక పదం అంటే చూడండి, ఎగ్జాంపుల్ వచ్చేసి తాత అనే పదం వచ్చేసి వర్గాత్మక పదం. ఇలా ఎందుకు అవుతుందంటే చూడండి, తాత అనే పదం వచ్చేసి ఇటు తల్లి యొక్క తండ్రిని తాత అని అంటాము. అదేవిధంగా తండ్రి యొక్క తండ్రిని కూడా తాత అని పిలవడం జరుగుతుంది. కావున ఒక పదం తాత అనే పదాన్ని ఒకరికంటే ఎక్కువ మంది ఉపయోగించడం జరుగుతుంది. తాత అనే పదాన్ని ఒకరికంటే ఎక్కువ మంది ఉపయోగించడం జరుగుతుంది. అది తల్లి యొక్క తండ్రిని కూడా తాత అనడం జరుగుతుంది, తండ్రి యొక్క తండ్రిని కూడా తాత అనడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ చూడండి, పిన్ని అనే పదం కూడా వర్గాత్మక పదమే. అదేవిధంగా అత్త, బావ, మామ, ఈ పదాలన్నీ కూడా ఈ వర్గాత్మక పదాలే. చూడండి, పిన్ని, అత్త, బావ, మామ, ఈ పదాలన్నీ కూడా వర్గాత్మక పదాలే. వర్గాత్మక పదం అంటే మళ్ళొకసారి చూడండి,
బంధువర్గంలో ఒక పదాన్ని ఒకరికంటే ఎక్కువ మంది ఉపయోగిస్తే దానిని వర్గాత్మక పదము అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే తాత. తాత అనే పదం వచ్చేసి తల్లి యొక్క తండ్రిని కూడా తాత అనడం జరుగుతుంది, తండ్రి యొక్క తండ్రిని కూడా తాత అనడం జరుగుతుంది. కావున బంధువర్గంలో ఒక పదాన్ని అంటే తాత అనే పదాన్ని ఒకరికంటే ఎక్కువ మంది ఉపయోగించడం జరుగుతుంది. దీనిని వర్గాత్మక పదం అని అనడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, బంధుత్వము వంశానుక్రమము. బంధుత్వము వంశానుక్రమము. వంశానుక్రమంగా బంధుత్వమును 2 రకాలుగా వర్గీకరించవచ్చు. చూడండి, బంధుత్వమును వంశానుక్రమంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఏకవంశానుక్రమము, రెండోది వచ్చేసి ద్విపార్శ్వ వంశానుక్రమము. చూడండి, మళ్ళీ ఒకసారి బంధుత్వము వంశానుక్రమము అనుసరించి బంధుత్వమును 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఏక వంశానుక్రమ బంధుత్వము, రెండు వచ్చేసి ద్విపార్శ్వ వంశానుక్రమ బంధుత్వము. ఏక వంశానుక్రమ బంధుత్వాన్ని తిరిగి మళ్ళా 2 రకాలు. అది ఒకటి వచ్చేసి పితృవంశానుక్రమము, రెండోది వచ్చేసి మాతృవంశానుక్రమము. చూడండి, ఏకవంశానుక్రమంలో పితృవంశానుక్రమము, మాతృవంశానుక్రమం అనేది ఉండడం జరుగుతుంది. పితృవంశానుక్రమం అంటే చూడండి, ఈ పద్ధతిలో ఈ వంశంలో తండ్రి నుంచి పిల్లలు ఈ పితృవంశానుక్రమం అనేది తండ్రి బంధుత్వం నుండి రావడం జరుగుతుంది. అంటే ఈ వంశంలో తండ్రి యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు అనేవి ఈ పితృవంశానుక్రమంలో పాటించడం జరుగుతుంది. అదేవిధంగా మాతృవంశానుక్రమం అంటే తల్లి బంధుత్వం నుంచి ఈ వంశానుక్రమం అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే తల్లి యొక్క బంధువుల యొక్క సాంప్రదాయాలు, ఆచరణలు అనేటివి ఈ వంశానుక్రమంలో పాటించడం జరుగుతుంది. అంటే వీరు వీరు వచ్చేసి తల్లి బంధుత్వానికి, వీరు వచ్చేసి తండ్రి బంధుత్వానికి చెందడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ద్విపార్శ్వ వంశానుక్రమము. పేరులోని ద్విపార్శ్వ అంటే ఇద్దరు, అంటే ఇద్దరు కాబట్టి తల్లి మరియు తండ్రి వీరి యొక్క తల్లి మరియు తండ్రి బంధువర్గానికి చూడండి, ద్విపార్శ్వ వంశానుక్రమం అంటే తల్లి మరియు తండ్రి ఇద్దరు బంధువర్గానికి చెందినవారుగా భావిస్తారు. ద్విపార్శ్వ వంశానుక్రమం అంటే చూడండి, తల్లి మరియు తండ్రి బంధువర్గానికి చెందినవారుగా భావించడం జరుగుతుంది. అదే ఏకవంశానుక్రమంలో అయితే తండ్రి బంధువర్గానికి చెందిన వారినైతే పితృస్వామిక బంధువర్గం అని, అదే తల్లి బంధువర్గానికి చెందినైతే మాతృస్వామిక బంధుత్వం అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ద్విపార్శ్వ వంశానుక్రమం అంటే తల్లి మరియు తండ్రి ఇద్దరు కూడా బంధువర్గానికి చెందిన వారుగా వారి పిల్లలు భావించడం జరుగుతుంది. దీనినే ద్విపార్శ్వ వంశానుక్రమము అని అనడం జరుగుతుంది. బంధుత్వం టాపిక్పై కొన్ని ప్రశ్నలు చూద్దాము. అందులో ఫస్ట్ వన్ చూడండి, బంధుత్వం టాపిక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్లలో ప్రాథమిక బంధువులు ఎంతమంది? చూడండి, ప్రాథమిక బంధువులు అనేవారు ఎంతమంది ఉంటారు అంటే ఆప్షన్ ఏ 6 మంది, ఆప్షన్ బి 7 మంది, ఆప్షన్ సి 8 మంది, ఆప్షన్ డి 9 మంది. దీనికి ఆన్సర్ వచ్చేసి సి 8 మంది. ప్రాథమిక బంధువులు వచ్చేసి
8 మంది ఉంటారు. అదేవిధంగా ఒక వ్యక్తికి చూడండి, ఇక్కడ ప్రాథమిక బంధువులు మొత్తం ఎంతమంది అంటే 8. ఇక్కడ వచ్చేసి రెండో క్వశ్చన్ వచ్చి ఒక వ్యక్తికి ప్రాథమిక బంధువులు ఎంతమంది ఉంటారు? ఒక వ్యక్తికి అని ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తికి ప్రాథమిక బంధువులు ఎంతమంది ఉంటారు? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 7 మంది, ఆప్షన్ సి 8 మంది, ఆప్షన్ డి 9 మంది. దీనికి ఆన్సర్ వచ్చేసి 7. ఒక వ్యక్తికి ప్రాథమిక బంధువులు వచ్చేసి 7 మంది ఉంటారు. 7 మంది ఉంటారు. చూడండి, ఇక్కడ ప్రాథమిక బంధువులు 8 మంది అన్నాం కదా. వాళ్ళు ఎవరో చూద్దాము. భార్య, భర్త, అదేవిధంగా తండ్రి, చూడండి, ప్రాథమిక బంధువులు 8 మంది అన్నాం కదా. అందులో చూడండి, భార్య, భర్త, తండ్రి, కొడుకు, తండ్రి కూతురు, తల్లి కొడుకు, తల్లి కూతురు, సోదరుడు సోదరుడు, సోదరి సోదరి, సోదరుడు. ఈ విధంగా ప్రాథమిక బంధువులు ఎంతమంది అంటే 8 మంది. అదేవిధంగా ఇక్కడ ఒక వ్యక్తికి ప్రాథమిక బంధువులు ఎంతమంది అని అంటారు? 7 మంది. ఈ ప్రాథమిక బంధువులు 7 మంది ఎలానో చూద్దాము. చూడండి, ఒక వ్యక్తికి ప్రాథమిక బంధువులు ఎంతమంది అంటే ఆన్సర్ 7 అని చెప్పుకున్నాం కదా. చూడండి, ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి యొక్క తండ్రి, ఆ వ్యక్తి యొక్క తల్లి, సోదరుడు, సోదరి, భార్య, కొడుకు, కుమార్తె. ఈ విధంగా 7 మంది ప్రాథమిక బంధువులు ఉండడం జరుగుతుంది. చూడండి, తండ్రి 1, 2, 3, 4, 5, 6, 7. ఈ విధంగా ఒక వ్యక్తికి ప్రాథమిక బంధువులు ఎంతమంది అంటే 7. అదేవిధంగా ప్రాథమిక బంధువులు ఎంతమంది అని ఇస్తే 8 మంది ప్రాథమిక బంధువులు అని. అదేవిధంగా ఒక వ్యక్తికి ప్రాథమిక బంధువులు వ్యక్తికి అన్నప్పుడు 7 మంది ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వానిలో ప్రాథమిక బంధుత్వం సూచించు పదం ఏది? ప్రాథమిక బంధుత్వం సూచించు పదం ఏది? ఆప్షన్ ఏ అమ్మ, ఆప్షన్ బి అమ్మమ్మ, ఆప్షన్ సి నాయనమ్మ, ఆప్షన్ డి అత్త. ఈ 4 పదాలలో ప్రాథమిక బంధుత్వం సూచించు పదం ఏది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ. ఆన్సర్ వచ్చేసి అమ్మ. అమ్మ అనే పదం వచ్చేసి ప్రాథమిక బంధుత్వం సూచించే పదం. అదేవిధంగా ఒక వ్యక్తికి గరిష్టంగా ఎంతమంది ద్వితీయ బంధువులు ఉంటారు? చూడండి, ఒక వ్యక్తికి గరిష్టంగా ఎంతమంది ద్వితీయ బంధువులు ఉంటారు? ఆప్షన్ ఏ 33, ఆప్షన్ బి 34, ఆప్షన్ సి 35, ఆప్షన్ డి 36. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ 33 మంది వచ్చేసి ద్వితీయ బంధువులు ఉంటారు. అదేవిధంగా నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, ఒక వ్యక్తికి గరిష్టంగా ఎంతమంది తృతీయ బంధువులు ఉంటారు? ఒక వ్యక్తికి ఎంతమంది తృతీయ బంధువులు ఉంటారు? ఆప్షన్ ఏ 150, ఆప్షన్ బి 151, ఆప్షన్ సి 152, ఆప్షన్ డి వచ్చేసి 153. దీనికి ఆన్సర్ వచ్చేసి బి 151 మెంబర్స్ వచ్చేసి తృతీయ బంధువులు ఉంటారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జతపరచుము. నిర్దిష్ట వ్యక్తుల మధ్య వ్యతిరేకతను తగ్గించేది, చిన్నవారి ప్రవర్తనను తీర్చిదిద్దేది, తదానుభూతిని పెంచేది, బంధువులలో కొందరికి అధిక ప్రాధాన్యతనిచ్చేది. ఇక్కడ చూడండి, ఏ మన్నన, బి కుహన ప్రసూతి, సి అసౌష్ఠవ పరిహాసము, డి వైదొలుగు నడవడి అని ఇవ్వడం జరిగింది. వీటిని జతపరచమని అంటున్నాడు. చూడండి, నిర్దిష్ట వ్యక్తుల మధ్య వ్యతిరేకతను తగ్గించేది, నిర్దిష్ట వ్యక్తుల మధ్య వ్యతిరేకతను తగ్గించేది. దీనికి ఆన్సర్ వచ్చేసి వైదొలుగు నడవడి. అదేవిధంగా చిన్నవారి ప్రవర్తనను తీర్చిదిద్దేది, చిన్నవారి ప్రవర్తనను తీర్చిదిద్దేది వచ్చేసి అసౌష్ఠవ పరిహాసము. అదేవిధంగా తదానుభూతిని పెంచేది ఏదంటే కుహన ప్రసూతి. అదేవిధంగా బంధువులలో కొందరికి అధిక ప్రాధాన్యతనిచ్చేది ఏదంటే మన్నన. ఇది చూడండి, ఫస్ట్ వన్ డి
ఫస్ట్ వన్ డి. సెకండ్ వన్ చిన్నవారి ప్రవర్తన తీర్చిదిద్దేది ఏదంటే అసౌష్ఠవ పరిహాసము. 2 సి అంటే దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్. 3 బి, 4 ఏ. అదే చూడండి నిర్దిష్ట వ్యక్తుల మధ్య వ్యతిరేకతను తగ్గించేది ఏదంటే వైదొలుగు నడవడి. అదేవిధంగా చిన్నవారి ప్రవర్తన తీర్చిదిద్దేది అంటే అసౌష్ఠవ పరిహాసము. అదేవిధంగా తదానుభూతిని పెంచేది కుహనా ప్రసూతి. బంధువులలో కొందరికి అధిక ప్రాధాన్యతను ఇచ్చేది ఏదంటే మన్నన. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కుహనా ప్రసూతి ఆచరించే తెగను గుర్తించండి. కుహనా ప్రసూతి ఆచరించే తెగను గుర్తించండి. అసలు కుహనా ప్రసూతి అంటే మనం ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాము, తర్వాత ఇక్కడ కూడా చూద్దాం. కుహనా ప్రసూతి అంటే ఏం లేదు, భార్య ప్రసవ వేదనను అనుభవిస్తున్నప్పుడు భర్త కూడా ప్రసవ వేదనను అనుభవిస్తున్నట్టు నటించడాన్ని కుహనా ప్రసూతి అంటారు. ఈ కుహనా ప్రసూతి ఆచరించే తెగను గుర్తించండి అంటాడు. ఏ తోడాలు, ఆప్షన్ బి కాశీ తెగ, ఆప్షన్ సి చెంచులు అనే తెగ, ఆప్షన్ డి యానాదులు. దీనికి ఆన్సర్ చూడండి, ఏ కామ బిలు సరైనవే. బి ఆప్షన్ బి కామ సిలు సరైనవే. ఆప్షన్ సి కామ ఏలు సరైనవే. డి కామ బిలు సరైనవే. దీనికి ఆన్సర్ చూడండి, ఏ కామ బిలు సరైనవి. అంటే తోడాలు, కాశీ తెగలలో కుహనా ప్రసూతి ఆచరించడం జరుగుతుంది. కుహనా ప్రసూతి అంటే చెప్పడం జరిగింది కదా, భార్య ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు భర్త కూడా ప్రసవ వేదనను అనుభవిస్తున్నట్టు నటించడాన్ని కుహనా ప్రసూతి అంటారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో వివరణాత్మక పదం ఏది? వివరణాత్మక పదం ఏది? వివరణాత్మక పదం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 2 ప్రాథమిక పదాలు కలిసి ఏర్పడే పదాన్ని వచ్చేసి వివరణాత్మక పదము అంటారు. ఆల్రెడీ ప్రాథమిక పదాలు అంటే చెప్పాం కదా, అమ్మ, నాన్న, సోదరుడు, సోదరి, భార్య, భర్త, ఇవన్నీ వచ్చేసి ప్రాథమిక పదాలు. ఈ ప్రాథమిక పదాలు 2 ప్రాథమిక పదాలు కలిసి ఏర్పడే పదాన్ని వివరణాత్మక పదం అని అంటారు. ఇందులో ఆప్షన్ ఏ అమ్మమ్మ, బి నాయనమ్మ, సి చిన్నాన్న, డి పెదనాన్న ఇవ్వడం జరిగింది. ఏ కామ బిలు మాత్రమే సరైనవి. బి కామ సిలు మాత్రమే సరైనవి. ఆప్షన్ సి ఏబిసిలు మాత్రమే సరైనవి. ఆప్షన్ డి ఏబిసిడిలు సరైనవి. అంటే దీనికి ఆన్సర్ చూడండి, ఫోర్త్ వన్ డి ఏబిసిడిలు సరైనవి. అమ్మమ్మ, నాయనమ్మ, చిన్నాన్న, పెదనాన్న అనే పదాలు వచ్చేసి వివరణాత్మక పదాలకి ఉదాహరణ. ఇవి 2 చూడండి, అమ్మ ప్లస్ అమ్మ, ఈ ప్రాథమిక పదాలు 2 ప్రాథమిక పదాలు కలిసి ఏర్పడిన పదమే వివరణాత్మక పదం. అమ్మ అనేది ప్రాథమిక పదము, అమ్మ అనేది ప్రాథమిక పదము. ఈ 2 పదాల కలయిక వచ్చేసి వివరణాత్మక పదం. కావున దీనికి ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి. అదే నాయనమ్మ ప్లస్ అంటే నాన్న ప్లస్ అమ్మ. నాన్న అనేది ప్రాథమిక పదమే, అమ్మ అనేది ప్రాథమిక పదమే. కావున ఈ విధంగా చిన్న నాన్న, పెదనాన్న కూడా ప్రాథమిక వివరణాత్మక పదాలే. ఏబిసిడిలు అనేవి సరైనవి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమిక బంధువుల యొక్క ప్రాథమిక బంధువులు ఏమవుతారు? చూడండి, ప్రాథమిక బంధువులు ఏమవుతారు? ఆప్షన్ ఏ ప్రాథమిక బంధువులు, ఆప్షన్ బి ద్వితీయ లేదా గౌణ బంధువులు, ఆప్షన్ సి తృతీయ బంధువులు, ఆప్షన్ డి వచ్చేసి పైవన్నీ. చూడండి, ప్రాథమిక బంధువులు ఏమవుతారంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ద్వితీయ లేదా గౌణ బంధువులు అవుతారు. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.